ముందుగా లెనిన్ చిత్రం ఇంత సూపర్ డూపర్ హిట్ అయినందుకు ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆ చిత్రాన్ని అంతా దిగ్విజయంగా నడిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమాలు హిట్ అవటం వల్ల ఒక పక్కన నిర్మాతలకు మాత్రమే కాకుండా ఆ టీం మెంబర్స్కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మేమందరం కూడా చాలా సంతోషించే విషయం. కారణం, ఇలాంటి సినిమాలు హిట్ అవటం వల్ల సినిమా పరిశ్రమ 10 కాలాల పాటు అత్యద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా అఖిల్ గారు, ఆయన చాలా కాలంగా ఓపికతోటి పూర్తి స్థాయిలో మంచి సక్సెస్ అందుకోవాలనేటువంటి ఆలోచనతో కష్టపడి పనిచేస్తూ ఇవాళ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి దాని వెనక అఖిల్ గారి యొక్క కఠోరమైనటువంటి శ్రమ ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. సాధారణంగా 1-2 సినిమాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోతే కొంత నీరసం వస్తుంది, కొంత డిప్రెషన్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఏదైనా సరే ఖచ్చితంగా ఈ కెరీర్ని సుస్థిరం చేసుకోవాలి, అత్యద్భుతంగా ముందుకు వెళ్ళాలి, సినిమా రంగంలో కాళ్ళూనుకోవాలనేటువంటి ఆలోచనతోటి అఖిల్ గారు చేసిన ప్రయత్నమే ఇవాళ ఈ సూపర్ డూపర్ హిట్కి ప్రధాన కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చిత్ర నిర్మాతలు ఒక లెగసీ ఉన్నటువంటి కుటుంబం. అది అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అక్కినేని నాగార్జున గారు, ఇవాళ అక్కినేని నాగచైతన్య గారు, అక్కినేని అఖిల్ గారు, వీళ్లకు ఉన్నటువంటి ఆ లెగసీ అత్యద్భుతమైనటువంటి లెగసీ. నాగార్జున గారు ఒక మంచి చిత్రం, అఖిల్ గారిని హీరోగా నిలబెట్టే చిత్రం తీయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ లెనిన్ లాంటి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గ్రామీణ వాతావరణాన్ని నేపథ్యంగా తీసుకుని ఆ నేపథ్యంలో కూడా మన భావోద్వేగాలు బాగా పండించే విధంగా, ఎక్కడైతే పల్లెటూరి వాతావరణంలో మనుషుల యొక్క మానసిక వేదన ఉంటుందో, మానసిక పరిపక్వత ఉంటుందో, వాటన్నిటినీ కూడా అత్యద్భుతంగా పండించే విధంగా కథను తయారు చేయించి దానికి ఒక మంచి దర్శకుడు మురళీ కిషోర్ గారు, అబ్బూర్ గారు, వారితోటి ఈ సినిమా చేయటం, అదేవిధంగా నాగార్జున గారితో పాటు మరో నిర్మాత, నాకు చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి నాగవంశీ గారు, నాకు మంచి మిత్రుడైన, సినిమా రంగం ఏ రకంగా బాగుండాలనేటువంటి ఆలోచనల్ని వారు నాతో పంచుకుంటూ ఉంటారు. నేను కూడా వారితో మాట్లాడుతూ ఉంటాను. నాగవంశీ గారు, నాగార్జున గారు కలిసి ఈ సినిమాని ఒక అత్యద్భుతమైనటువంటి సినిమాగా రూపొందించినటువంటి విధానం, ఇవాళ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా అఖిల్ గారి యొక్క భవిష్యత్ జీవితానికి అత్యద్భుతమైనటువంటి ప్రాతిపదిక అవుతుందనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా సినిమా రంగంలో చాలాసార్లు చెప్తూ ఉంటారు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని. ఇవాళ అఖిల్ గారు, అదేవిధంగా భాగ్యశ్రీ బోర్సే గారి యొక్క కెమిస్ట్రీ ఇప్పుడే ఈ 2-3 సీన్లే చూసాను నేను, సినిమా ఇంకా చూడలేదు. ఆ 2-3 సీన్లోనే తెలుస్తుంది నాకు బ్యూటిఫుల్గా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ బాగా వర్కౌట్ అయిందనేటువంటి మాట కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇందులో పనిచేసినటువంటి నటీనటులు శివాజీ గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, అదేవిధంగా మన గెటప్ శ్రీను గారు కానీ, వీరందరూ కూడా చాలా బాగా నటించారనేటువంటి మాట తెలుస్తోంది. చివరిగా ఒక్క మాట చెప్తాను నేను, ఈ సినిమా సక్సెస్ అనేది ఒక రకంగా చెప్పాల్సి వస్తే తెలుగు సినిమా పరిశ్రమ 10 కాలాల పాటు నిలబడడానికి ఉపయోగపడేటువంటి సక్సెస్. ఎందువలనంటే ఇందాక శివాజీ గారు చెప్పినట్లుగా ఒక సినిమా విజయవంతమైతే కొన్ని వందల కుటుంబాల వారు అందు మీద ఆధారపడి ఉంటారు. అందులో నటించే నటీనటులు కానివ్వండి, దాంతోపాటు సినిమాను పంపిణీదారులు చేసేటువంటి పంపిణీదారులు కానివ్వండి, లేకపోతే బయ్యర్స్ కానివ్వండి, వీళ్ళందరితో పాటు అనేక మంది కార్మికులు కూడా
24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఆ సినిమా మీద ఆధారపడి ఉంటారు. అటువంటి వారందరికీ మంచి జీవితం ఇచ్చే విధంగా ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చినందుకు ప్రత్యేకించి ఈ సినిమా టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి రస్టిక్ మూవీస్ ఏవైతే గ్రామీణ ప్రాంతాన్ని, మన ఆంధ్ర ప్రాంతంలో చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కథని, మహాభారతంలోని ఒక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని అన్వయించుకుని ఇంత అత్యద్భుతంగా తీశారనేటువంటి మాట విన్నాను నేను. అటువంటి సినిమాల వల్ల ప్రజల్లో కూడా మంచి భావనలు పెరుగుతాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, యువకుడైనటువంటి అఖిల్ గారికి మరిన్ని విజయాలు రావాలని, రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి హీరోగా, మంచి గ్రాస్ కలెక్షన్ చేసేటువంటి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా మన నాగార్జున గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ మనవి చేస్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మేమందరం తీసుకున్న నిర్ణయం ఒకటే, తెలుగు నేల మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవాలి. ఇక్కడ మీకు అవసరమైనటువంటి సింగిల్ విండో ద్వారా మీకు కావలసిన పర్మిషన్స్ కానీ, అదేవిధంగా ఇందాక శివాజీ గారు చెప్పినట్లుగా మీరేదైనా స్టూడియోలు నిర్మించాలనుకున్నా, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా కూడా తప్పనిసరిగా మేము సహకరిస్తాం. మీరు రండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, దానికి అవసరమైనటువంటి భూములు ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాగవంశీ గారు కోరిన విధంగా ఒక జీవోని తీసుకురావడానికి కూడా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ విజయవాడ గుంటూరు మధ్యలో, అటుపక్కన వైజాగ్, ఇటుపక్కన తిరుపతి, వీటన్నిటి మధ్య ఒక అందమైనటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలతోటి స్థిరమైనటువంటి చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ టీంకి మరొక్కమారు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ నవ్ అఫ్ కోర్స్